ప్రస్తుతం భారత్ వర్సెస్ శ్రీలంక మధ్య 3 మ్యాచ్ల ఓడిఐ సిరీస్ జరుగుతుంది. తొలి మ్యాచ్లో ఇరు జట్ల మధ్య టై కాగా రెండో మ్యాచ్లో శ్రీలంక విజయం సాధించింది. ఈ కారణంగానే ఇప్పుడు భారత్ జట్టు సిరీస్ కోల్పోయే ప్రమాదంలో పడింది. మూడో మ్యాచ్లో గెలిచి టీమిండియా సిరీస్ను పురోగమనం చేయాల్సి వస్తే అప్పుడు కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సిరీస్లో జట్టులోనికి కీలక ఆటగాడిగా కేఎల్ రాహుల్ను కూడా వదులుకోవాల్సి ఉంటుంది. కేఎల్ రాహుల్ గురించి చెప్పాలంటే మొదటి మరియు రెండో వన్డే మ్యాచ్లో అతని ప్రదర్శన పర్వాలేదు. చాలా కాలం తర్వాత మళ్ళీ జట్టులోనికి వచ్చాడు. అతను టీ20 ప్రపంచ కప్ కోసం జట్టులో స్థానం పొందలేదు, కానీ అతను ఖచ్చితంగా ఓడిఐ జట్టులో పురోగమనం చేశాడు. కానీ అతని ప్రదర్శన అంత బాగాలేదు. 2 మ్యాచ్ల్లోనూ మ్యాచ్ను ముగించే అవకాశం వచ్చినా దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. రెండో మ్యాచ్లో కీలక తరుణంలో ఖాతాను తెరవకుండా అవుట్ కావడంతో కేఎల్ రాహుల్ను మూడో వన్డే నుంచి తప్పించాల్సిందే. ఇక కేఎల్ రాహుల్ స్థానంలో రిషబ్ పంత్కు టీమిండియా అవకాశం ఇవ్వాలి. జట్టులో వైవిధ్యం తీసుకురావడానికి రిషబ్ పంత్ను ప్లేయింగ్ 11లో చేర్చుకోవచ్చు. అతను ఎడమ చేతి వాటం బ్యాట్స్మెన్. దీని కారణంగా అతని బ్యాటింగ్లో కొంత వైవిధ్యం ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో కేఎల్ రాహుల్ను తొలగించి పంత్ను ప్లేయింగ్ 11లో చేర్చుకోవడం మంచి నిర్ణయం. శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో భారత్ జట్టు ఓటమిని చెవిచూడాల్సి వచ్చింది. రెండో మ్యాచ్లో పరుగుల శాతంలో టీమిండియా 32 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ కారణంగానే భారత్ జట్టుపై అనేక ప్రశ్నలు తలెత్తున్నాయి. కోచ్ గౌతమ్ గంభీర్ వ్యూహాలు ఎలాంటి పొరపాట్లు చేశాడనే దానిపై కూడా జోరుగా చర్చ సాగుతుంది. టీమ్ కాంబినేషన్పై కూడా ప్రశ్నలు తలెత్తున్నాయి. మూడో మ్యాచ్ కోసం టీమిండియా ప్లేయింగ్ 11లో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.